వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజసుధ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. టుడే వీడియో వచ్చి ఏంటనుకుంటున్నారు, మా అబ్బాయికి చిన్న తిరుపతిని తీసుకెళ్తున్నాము గుండు చేయించడానికి. అది 9వ నెలలో మొక్కిస్తాం కదండి. 9 కానీ 11వ నెలలో కానీ మా అబ్బాయికి పుట్టినరోజుకి అయితే దగ్గరలో అయిపోతుంది. ఎదగదు అని 11వ నెలలో అయితే 9వ నెలలో అయితేనే మొక్కిచ్చేద్దామని డిసైడ్ అయ్యి 9వ నెల వచ్చిన తర్వాత తీసుకెళ్ళిపోతున్నామండి. ఈరోజు తెల్లవారుజాము 4ంటికి అయితే లేసాం. చూసారు కదా, మనం చిన్న తిరుపతి పిల్లాడికైనా పిల్లకైనా మొక్కిచ్చేటప్పుడు స్వయం పాకం అయితే తీసుకెళ్ళాలంటండి. స్వయం పాకం అంటే చూపించాను కదా, బెండకాయలు, కొన్ని కూరగాయలు, కందిపప్పు, చింతపండు, ఒక తుండు ఇది పట్టుకెళ్ళాలంటండి ఖచ్చితంగా. లేదంటే దానికి మళ్ళీ డబ్బులు పే చేయాల్సి వస్తుంది అక్కడ. ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇస్తున్నా సరే వాళ్ళు మనల్ని దగ్గర డబ్బులు తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడైతే మా అబ్బాయికి గుండె అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. అసలు 30 తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్ళు తాగిచ్చాడు. మా అబ్బాయి నాకు అలవాటు బాగా, కానీ నేను అక్కడ ఏంటో మరి మా అత్తగారు కూర్చోబెట్టుకున్నారు. ఉంటాడేమో అనుకున్నాను, ఆవిడ దగ్గర కూడా ఉండలేదు. అంటే మేము ఇప్పుడు 4 రోజులు ఉండడం వెళ్ళిపోవడం తప్ప ఉండలేదు కదా. 9వ నెల వచ్చి దాకా రాలేదు, అందుకని తనకు అలవాటు లేడు. అసలు అందుకని ఏడ్చడం, మరి ఎందుకు భయపడి ఏడ్చడం నాకైతే అర్థం కాలేదు. కానీ అసలు కత్తి పెట్టనివ్వలేదు. చాలా దారుణాతి దారుణంగా అయితే చేయించుకున్నాడు. ఒకటే ఏడుపు చేసినంతసేపు ఇంకా కదిలిపోతాడేమో అని గుండు కదా అని గట్టిగా పట్టుకుని అయితే చేయించారు మా అత్తగారు మా ఆయన. ఇక్కడ నేనైతే వీడియో తీసుకుంటున్నాను, ఎంగేజ్ చేస్తున్నాను, కానీ ఇంకా ఎంగేజ్ అయ్యే స్థితిలో అయితే లేడు. ఇంకా అలాగే చాలా తీవ్రమైన పరిస్థితులు గీయించుకొని చూసారు ఎంత ఏడ్చేసాడో. అసలు ఒరిజినల్ సౌండ్ పెడితే ఎంత సౌండ్, ఎంత ఏడుపు ఆ గుండె గీయించుకోవడానికి. పైగా ఆ 4-5 చోట్ల హెయిర్ కూడా ఉండిపోయింది. ఇంకా వాడు గీయించుకోవట్లేదు. గీసి అతను కూడా కొంచెం పెద్ద ఆయన అనమాట, ఆయనకి సరిగా చేయడం రావట్లేదు. నా కొడుకు చేయించుకోవడం రావట్లేదు. చూడండి ఎంత గట్టిగా పెట్టి చేయించారు. ఈయనకైతే ఏం తెచ్చారమ్మా అని అడిగారు. తుండు తెచ్చామంటే తుండు ఇచ్చాము, స్వయం పాకం కూడా ఇచ్చేసాం. ఆయన నిజంగా అడగలేదు. మా చుట్టాలు ఒకళ్ళు వెళ్తే వాళ్ళు బట్టలు తీసుకున్నారంట, స్వయం పాకం తీసుకురాలేదని 500 అయితే తీసుకున్నారంటండి. మేమైతే ఆయన అడిగిందే 100 రూపాయలు ఇచ్చేసాం. అన్నీ ఇచ్చేసాం కదా అని ఇంకొక 100 అడిగారు ఆయన. కానీ వాళ్ళకి ఆల్రెడీ జీతాలు వస్తాయి కదండి, అయినా సరే డబ్బులు తీసుకుంటారు. మరి ఏంటో మనము చెప్పలేం. అక్కడైతే ఇవ్వద్దని ఉంటుంది. ఆల్రెడీ మనం టికెట్ తీసుకుని వెళ్తాం కదా ఈ గుండెకి. సరేనా, మా ఆయన గారు అయితే 101 రూపాయి అయితే ఇచ్చారు. ఇంకా అడిగారు, ఇంకా అయితే ఇవ్వలేదు. వచ్చేసాము. అక్కడి నుంచి అయితే గుండు చేయించుకుని మా అబ్బాయికి స్నానం చేయించడానికి కూడా పెద్ద టాస్క్ అయింది. అంటే వాళ్ళందరినీ చూసి భయపడ్డాడో ఏంటో తెలియదు, కానీ చూడండి ఆయన ఎంత అయినా పెద్ద అతను వణుకుతున్నారు కొద్దిగా. అయినా సరే చాలా కష్టపడి వీడికి చేశారు. అక్కడ టికెట్లు ఎలా వచ్చినాయి అంటే ఎవరికి ఇస్తే వాళ్ళు చేయాలన్నమాట, అలా వచ్చింది. లేదంటే కొంచెం బాగా చేసే వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్తాం, కానీ ఇంకా టికెట్లు ఇచ్చిన వాళ్ళ దగ్గర తప్ప వేరే వాళ్ళ దగ్గర చేయించడానికి అయితే లేదండి. అందుకే ఇంకా తప్పక అయితే మేము ఇతనితోనే చేయించాము. తర్వాత అనిపించింది, అయ్యో ఇంకెవరినైనా అడిగితే చేయితే బాగుండేమో, వీడు బాగా ఏడ్ చేస్తున్నాడు, అసలు గీచుకోవట్లేదు అని. ఇంకా ఆయన కూడా అక్కడక్కడ పాపం ఆయన చాలా కష్టపడి గీచారులేండి, గీయలేదు అంటలేదు. కాకపోతే నా ఫీలింగ్ అనమాట, అక్కడక్కడ బొట్లు ఉండిపోయి వీడు ఏడ్ చేసి అసలు నాకేమో భయం, ఎక్కడ కత్తి తెగిపోద్దా అని భయం. అయినా సరే అలా ఏదో అయితే చేయించుకున్నాడు గుండు. ఫస్ట్ టైం కాబట్టి హల్లెత్తిపోయాడు. కానీ అక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారండి, చాలా బాగా చేయించుకున్నారు. మా దేవాంశ్ నాయుడు కూడా చక్కగా గీయించుకున్నాడంటే. అప్పుడు వెళ్ళినప్పుడు అప్పనపల్లి, నేను అప్పుడు ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల నేనైతే వెళ్ళలేదు. మా అమ్మ మా నాన్న వీళ్ళే వెళ్ళి చేయించుకొచ్చారు. వాడికి అసలు వేడలేదంటండి, చక్కగా కూర్చున్నాడు అంటాడు. వీడు మాత్రం అలా కదా, అల్లరే అన్నట్టు చేశాడు. అతను ఇంకా గుండు పాపం అలా పెట్టుకుని చేయించారనమాట ఏడుపుకి. చెప్పాను కదండి, తిరుపతి తీసుకెళ్ళినప్పుడు పిల్లలకి మాత్రం స్వయం పాకం తీసుకెళ్ళండి. అలా ఎక్కువ డబ్బులు అవసరం లేదన్నమాట. ఆల్రెడీ మనం టికెట్ తీసుకెళ్తాం, వాళ్ళకి జీతాలు ఇస్తారు. అయినా సరే మన దగ్గర డబ్బులు అడుగుతున్నారు. మీరు ఎవరైనా కొత్తగా వెళ్తుంటే మాత్రం ఇవి మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. తెలియని వాళ్ళ దగ్గర అయితే డబ్బులు అయితే గుంజేస్తారు, ఎవరు ఇవ్వద్దు. ఎందుకంటే మనం 100-200 అనుకుంటాం, కానీ వాళ్ళకి బోలు డబ్బులన్నీ. ఏంటి మా ఆయన గుండు గీయించుకుంటే 100 తీసుకున్నారు అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళే, ఇంకా ఇవ్వను అంటే కుదరదు. తీసుకుని మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక నాకు షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో. నేను కూడా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇదిగోండి ఆఖరికి ఎలాగైతే గుండు మా హస్బెండ్ పట్టుకున్నాను. మళ్ళీ అక్కడక్కడ వీడికి అయితే తల అయితే అవన్నీ అంటేసాము. అంటేసి నెక్స్ట్ మేము
గుడికైతే దర్శనానికి వెళ్ళాలి కదా, స్నానాలు చేసేసి వీడికి ఇచ్చేసిన తర్వాత నేను వస్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే నాది ఏంటంటే నేను మొక్కుకున్నదేమో కుతుకులోకి అంటే ఒక పట్టుకుని జడ పట్టుకుని ఇవ్వద్దామని. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి మా హస్బెండ్ని ఆయన అడిగారు, ఏంటమ్మా ఎక్కడి వరకు కట్ చేయమంటే నేను ఇక్కడ వరకు అని ఇలా పట్టుకుని కూర్చుంటే ఆయనేమో మా హస్బెండ్ కొంచెం కిందకి అన్నారంట. నేను అది వినలేదు. ఆయన పైన కట్ చేసేసరి ఇంకా సరే మనం చేసేదేమీ లేదు, నేనైతే చెప్పాను నా తప్పు అయితే ఏమీ లేదు, కానీ ఆయనే కదా అలా చేశారు కాబట్టి ఎవరికి తప్పు లేదు, అంతా స్వామి చూసుకోవాలని అయితే అన్నాను. కానీ చిన్న తిరుపతి వెంకన్న చాలా పవర్ఫుల్ అంట. కానీ ఆ దేవుడు అంటే క్షమిస్తాడు కానీ మనల్ని శిక్షించాడు కదా. నేనైతే ఇచ్చేసాను ముక్క అయితే. ఇదిగోండి ఇక్కడే ఫుల్గా ఉన్న హెయిర్ చూపించాను. నెక్స్ట్ చూడండి, ఇదిగోండి ఇక్కడ ఆయన కట్ చేశారు. కట్ చేసింది ఎంత కట్ చేశారో కూడా పక్కన చూపిస్తాను చూడండి. మా హస్బెండ్ చేసిన పనికి నాది అలా అయిందండి. అదిగోండి ఇదే నా కట్ చేసిన జుట్టు కనిపిస్తూ ఉంది కదా, ఆయన చేతిలో పట్టుకున్నారనమాట లేసి. అది చాలా పొడవుగా ఉంటుంది కదా, ఆ పొడవు జుట్టు ఇంతవరకు అయితే తీర్చేశారు. ఇదిగోండి మా అబ్బాయికి వేస్తే స్నానం చేయించేసి నామం కూడా పెట్టించేసి రెడీ అయిపోయాం మేము వెళ్ళడానికి. ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నాడు. చేసేదేమి లేక అలాగా జాగ్రత్తగా తీసుకెళ్తూ ఉన్నాం. మండు టెండ, మంచి మే నెల మండు టెండ ఫుల్గా. అస్సలు ఎలా ఉన్నామంటే ఆటో కట్టించుకుని వెళ్ళామండి. తెల్లవారుగట్ల 4 గంటలు బయలుదేరితే అక్కడికి వెళ్ళేటప్పటికి మాకు 7:30 ఎంతో అయినట్టుంది. అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. ఇంకా తర్వాత ఇవన్నీ చేయించుకుని వచ్చేసరికి ఫుల్ ఎండ వచ్చేసింది. పొద్దున్నే మంచి ఎండ వచ్చేస్తుంది కదా, చాలా ఎక్కువ అండి. దర్శనం అయ్యేటప్పటికి మాకు 10:30 అయింది. మేము ఇదిగోండి దర్శనానికి అయితే నేను కూడా నామం పెట్టించుకున్నాను ఇక్కడ. నాకైతే ఫస్ట్ టైం పెట్టించుకోవడం. ఇదిగోండి మా హస్బెండ్ ఏమో నా వెనకాల నడుస్తున్నారు, ఆయన ఏదో గుండు చేయించుకున్నారు. మా తోడుకోడలు అయితే 3 కత్తిర్లు ఇచ్చారు. వాళ్ళ పిల్లకి కూడా 3 కత్తిర్లు ఇచ్చారు. మా బావగారు ప్లస్ మా ఇద్దరు మగ పిల్లలు కూడా గుండ్లేనండి, అందరూ వరుసటి గుండ్లే ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ మా తోడుకోళ్ళు పిల్ల వెళ్తున్నాం. ఇలా గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. నాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ ఆ మండుటెండలో ప్రశాంతత కోసం వెళ్తే చాలా ఎండేసింది. పిల్లాడు ఒకటి ఏడుపు, అస్సలు ఉండలేకపోయానమాట. తిరిగి 10:30 అయింది కదా మాకు దర్శనం అయ్యేడికి. మా అత్తగారు అయితే వాళ్ళు తీసుకొచ్చారు తిందామని. తీసుకొచ్చారు కదా, తినేద్దాం అనుకుంటే దర్శనం అయ్యి తిందామని కొంతమంది, కావకుండా తిందామని కొంతమంది. ఎలా అయితే దర్శనం చేసుకుంటే అక్కడికి వెళ్ళి ఎంతసేపు కూర్చోవాలి ఏంటో, నేను చంటి బిడ్డ తలేను కదా, పాలు ఇవ్వాలి కదా అని తినేయమన్నారు. చాలామంది తినేశారు. మగవాళ్ళందరూ ఆడవాళ్ళు మా తోడుకోళ్ళు తినండి, నేనైతే తినేస్తానని నేను కూడా తినేసాను. ఆఖరికి తను కూడా తినేసింది. అందరూ తినేసాక దర్శనానికి అయితే వెళ్ళాం. దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత అసలు ఏంటంటే నేనైతే కాసేపు ఉండి వెళ్దాం, ఆటో కట్టించుకుని వచ్చాం కదా అన్నాను నేను, మా తోడుకోళ్ళు. కానీ మా బావగారు వాళ్ళందరూ వెళ్ళిపోదాం మా అత్తగారు వెళ్ళిపోదాం అని అక్కడ లంచ్ చేయలేదండి. అది చాలా డిసప్పాయింట్ అయింది. ఇదైతే ఇప్పుడు వచ్చేదైతే కుంకుళ్ళమ్మ గుడి అంటే, చిన్న తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరు వెంకన్నబాబుని తలుచుకుని కుంకుళ్ళమ్మని ఆడపడుచుని అయితే మనం వెళ్ళాలంటండి ఈ గుడికి. మళ్ళీ ఈ గుడికి అయితే మేము వెళ్ళాము. మా జర్నీ అయితే ఇలా జరిగిందండి. మీకొండ కుంకుళ్ళమ్మ గుడికి అయితే వచ్చాము. ఖచ్చితంగా అయితే వెళ్ళాలంట. అంటే నాకు అంతకుముందు తెలియదు, నాకు ఇప్పుడే తెలుస్తుంది. మా తోడుకోడలు చెప్పింది. అంటే వాళ్ళ అత్త మాటలు వెళ్తూ ఉంటారు, మేము చాలా రేర్గా వెళ్తాం. ఓకేనండి, వీడియో అయితే ఇక్కడ ఎండ్ అయిపోతుంది. లైక్ చేయండి.